క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీసభతో కలిసి మనమందరం కూడా క్రీస్తు ప్రభువుని జ్ఞానస్థాన పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు జ్ఞానస్థానం పొందినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్నానం యోర్దాను నదిలో జరిగింది. అనగా యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఉన్నాడు, యోర్దాను నదిలో నిలిచి ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వాస్తవముగా తాను ఇశ్రాయేలు ప్రజల రక్షణ చరిత్రలో ఆయన నిలిచి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. జీసస్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద సాల్వేషన్ హిస్టరీ ఆఫ్ ద జ్యూస్. యోర్దాను నదిలో ఉన్నాడు అని మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు తాను హీఈస్ ప్లేసింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద జూయిష్ సాల్వేషన్. ఏ విధంగా అంటే, ఇప్పుడు విడలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు జన్మించినటువంటి రోజుల్లో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసు ప్రభునికి జన్మ, మోషే ప్రవక్తకి జన్మ రెండు కూడా చాలా సారూప్యాన్ని కలిగి ఉన్నాయి. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల భౌతిక బానిసత్వం నుంచి ఈజిప్ట్లోంచి విడుదల చేయడానికి మోషే ప్రవక్తను యావే దేవుడు పుట్టించాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ సకల మానవాళి యొక్క పాపము నుంచి విడుదల చేయడానికి, వారికి రక్షణ ప్రసాదించడానికి యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. అది మొదటిది. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, జన్మించినటువంటి రోజుల్లో ఇక్కడేమో హెరోదు రాజు బాలయేసును చంపడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మోషే ప్రవక్త జన్మించినటువంటి ఆ రోజుల్లో కూడా ఫరో చక్రవర్తి ఈ హెబ్రీయుల జాతిలో, ఇశ్రాయేలు ప్రజల జాతిలో పుట్టేటువంటి మగపిల్లలందరూ కూడా చంపేయమని చెప్పని ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడేమో ఫరో చక్రవర్తి యూదుల మగపిల్లలందరూ కూడా చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇక్కడ హెరోదు మహారాజు యేసు ప్రభు జన్మించినటువంటి ఈ రోజుల్లో కూడా 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి మగపిల్లలందరూ కూడా చంపేయమని చెప్పని హెరోదు రాజు ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ఈ 2 సారూప్యాలు. అలాగే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుడు తన శక్తి ద్వారాగా అక్కడ మోషే ప్రవక్తని రక్షించుకున్నాడు. మోషే ప్రవక్తని నైల్ నదిలో దాచిపెట్టి ఉంచాడు, అలాగే కాపాడుకున్నాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తును కూడా మరియ తల్లి ద్వారాగా, జోజప్ప గారి ద్వారాగా, దూత సందేశం ద్వారాగా తన కుమారుడు యేసుక్రీస్తుని హెరోదు రాజు నుంచి తప్పించాడు, రక్షించుకున్నాడు తండ్రి దేవుడు. ఈ 2 సందర్భాల్లో కూడా దేవుని యొక్క శక్తి ద్వారాగా, దేవుని యొక్క మహిమ ద్వారాగా అటు మోషే అలాగే ఇటు యేసుక్రీస్తు రక్షించబడ్డారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి యేసుక్రీస్తు అలాగే మోషే ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా పాత నిబంధనలోనేమో ఇశ్రాయేలు ప్రజల విముక్తి కోసం మోషే ప్రవక్త కారణ జన్ముడిగా జన్మించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా మానవులందరి యొక్క పాపం నుంచి విడుదల కోసం, సైతాన్ నుంచి విడుదల కోసం, మరణపు విడుదల నుంచి యేసుక్రీస్తు రక్షించడానికి జన్మించున్నాడు. అలాగే ప్రియబిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో మరపురాని సంఘటన ఏదైనా ఉందంటే ఎర్ర సముద్రాన్ని దాటం. ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటువంటి అద్భుతమైన ఘట్టం అనేది వారి జీవితంలో, వారి యొక్క చరిత్రలో మరపురాని సంఘటన ఈ ఎర్ర సముద్రం దాటేటువంటి సంఘటన. అలాగే యేసుక్రీస్తు కూడా యోర్దాను నదిలో నడుస్తూ ఉన్నాడు. అక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రపు గర్భంలో నడుచుకుంటూ వెళ్ళాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు కూడా యోర్దాను నదులు నడుచుకుంటూ పునీత బాప్టిస్ట్ యోహాను గారి సద్దికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యోర్దాను నదిలో నడుచుకుంటూ వెళ్ళటం, అలాగే బాప్టిస్ట్ యోహాను గారి యొక్క చేతుల మీదుగా జ్ఞానస్నానం పొందుకోవటం అనేది ఇక్కడ మరపురానిటువంటి అద్భుతమైన సంఘటన. ఇది అద్భుతమైన రక్షణాత్మకమైనటువంటి ఘట్టం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, ఆ విధంగా యోర్దాను నదిలోకి వెళ్ళటం ద్వారాగా
నీటిని పవిత్రపరిచాడు, పావనపరిచాడు యేసుక్రీస్తు. నీటి జలములను పవిత్రపరిచాడు, పావనపరిచాడు యేసుక్రీస్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి యేసుక్రీస్తు యోర్దాను నదిలో నిలిచి ఉండటం ద్వారాగా, యోర్దాను నదిలో నిలుచుకుంటూ వెళ్ళటం ద్వారాగా ఆయన పాత నిబంధనలో తన తాను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. హీఈస్ రిప్రజెంటింగ్ ద జూయిష్ నేషన్. పాత నిబంధనలో జరిగిన సంఘటనని అలా యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఉండటం ద్వారా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు, సూచిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, మరి రెండవది మనం ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే ఈరోజు 3 పట్టణాల ద్వారాగా అసలు యేసుక్రీస్తు యోర్దాను నదిలో ఎందుకు జ్ఞానస్థానం పొందవలసినటువంటి ఆవశ్యకత దానికి ఉంది. యేసుక్రీస్తు ఎందుకు జ్ఞానస్థానం పొందవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే కనుక మనకు చక్కని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మరి ఎందుకు జ్ఞానస్థానం పొందవలసి వచ్చింది అది మొదటిది. దానికి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు పాపాత్ముడు కాదు, ఆయన పరిపూర్ణుడే, పరిశుద్ధుడే. కానీ జ్ఞానస్థానం పొందుకున్నాడు. పాపాల పరిహారం కోసం బాప్టిస్ట్ యోహాను రక్షకుని స్వీకరించడం కోసం బాప్టిస్ట్ యోహాను యోర్దాను నదిలో జ్ఞానస్థానం ఇస్తున్నాడు. మరి ఏ పాపం చేశాడని చెప్పారు యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందుకున్నాడు అక్కడ? దానికి కారణం ఏంటంటే ఇదిగో సకల పాపాత్ములతో యేసుక్రీస్తు సంఘీభావం తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను వచ్చాను, నేను ఉన్నాను మీకోసం, మీ పాపాలను పరిహరించేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, నేను మీకోసమే వచ్చా, నేను మీకోసమే ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను అనేటువంటి విషయాన్ని అక్కడ ధృవీకరిస్తూ, నేను మీలో ఒకటిగా ఉన్నాను అని ధృవీకరిస్తూ యేసుక్రీస్తు ఇన్ సోలిడారిటీ విత్ ద సిన్నర్స్ అండ్ ద పబ్లికన్స్ జీసస్ రిసీవ్డ్ ద బాప్టిజం ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. కాబట్టి వారితో సంఘీభావం అంటే మనందరితో సంఘీభావం, మనందరితో సానుభూతి, మనందరితో సంఘీభావం, నేను కూడా మీరు ఒకటిగా పుట్టాను అని తెలియచేయటం కోసం యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందుకున్నాడు. కానీ ఆయన పాపాత్ముడని కాదు, ఆయన పాపం చేశాడని కాదు. ఇది మొదటి కారణం. మరి రెండవ కారణం ఏంటంటే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా. జ్ఞానస్థానం పొందవలసిందేమో మానవులు పొందుకోవాలి జ్ఞానస్థానం. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా అని ఎందుకు తీసుకున్నాడు యేసుక్రీస్తు జ్ఞానస్థానం అని మనం ప్రశ్నించుకుంటే కనుక దానికి జవాబు ఏంటంటే యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడే కాదు, యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి మానవుడు కూడా. ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు కూడా. ఇదిగో నేను మీలాగే ఒక మనిషిగా పుట్టాను, నేను ఒక మనిషి అవతారం ఎత్తాను, మీలాగే శరీరాన్ని పొందుకుని పుట్టాను, కాబట్టి నేను కూడా మీలాంటి ఒక మనిషినే, మీలాంటి ఒక మానవుడినే అని యేసుక్రీస్తు ధృవీకరిస్తూ తను ఒక మనిషిగా నిరూపించుకుంటూ యేసుక్రీస్తు అందరితో పాటుగా జ్ఞానస్థానం పొందుకున్నాడు. యోర్దాను నదిలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మూడవది ఏంటంటే జ్ఞానస్థానం పొందవలసినటువంటి ఆవశ్యకత, అవసరం యేసు ప్రభుకి ఎందుకు వచ్చిందంటే అదిగో యోర్దాను నదిలో జ్ఞానస్థానం పొంది ప్రతి ఒక్కరికి కూడా తర్వాత వచ్చేటువంటి తరాల వారికి అందరికి కూడా జ్ఞానస్థానం యొక్క ప్రాముఖ్యతని, జ్ఞానస్థానం యొక్క ప్రాధాన్యతని వివరించడం కోసం పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే, దేవుని చెంతకు వెళ్ళాలంటే జన్మ పాపాలను పోగొట్టుకోవాలి, ఇతర పాపాలను పోగొట్టుకోవాలి, దేవునికి బిడలుగా తయారవ్వాలి, శ్రీసభకు బిడలుగా తయారవ్వాలి అనేటువంటి దివ్య సంస్కారము ఈ జ్ఞానస్థానం అనేది ఎంత ముఖ్యమైనదో ఆ దివ్య సంస్కారాన్ని భావి తరాల వారికి మనకందరికీ కూడా తెలియచేయడం కోసం ఈ జ్ఞానస్థానపు సాంగ్యాన్ని యేసుక్రీస్తు నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది మూడవ కారణం. జ్ఞానస్థానం పొందటానికి యేసు ప్రభు 3 కారణాలు చెప్తున్నారు. మరి 4వ కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను గారు చేసేటువంటి ఈ పవిత్రమైన పని, జ్ఞానస్థానం ఇచ్చేటువంటి ఈ రక్షణ కార్యం సరి అయినటువంటిదే, విలువైనటువంటిదే. బాప్టిస్ట్ యోహాను గారు చేసేటువంటి ఈ జ్ఞానస్థాన సంఘం అనేది సరి అయినటువంటిదే, కరెక్ట్గా చేస్తున్నాడు బాప్టిస్ట్ యోహాను గారు. అది మంచి పని, అది చక్కని పని అని యేసుక్రీస్తు హీఈస్ కన్ఫర్మింగ్ అండ్ అఫర్మింగ్ ద బాప్టిజం గివెన్ బై ద జాన్ ద బాప్టిస్ట్. బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చేటువంటి జ్ఞానస్థానం అనేది సరి అయినటువంటిదే, కరెక్ట్ అయినటువంటిది, దేవునికి అంగీకారమైనటువంటిది, దేవునికి ఇష్టమైన పని అది అని నిరూపించడం కోసం బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా
జ్ఞానస్థానం యేసుక్రీస్తు పొందుచు ఉన్నారు ఇక్కడ పరిబిడలారా సహోదరి సోదరులారా. మరి 5వ కారణం ఏంటంటే యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందడానికి యోర్దాను నదిలో యేసుప్రభు జ్ఞానస్థానం పొందేటువంటి ఆ సంఘటన భవిష్యత్తులో యేసుప్రభు పొందేటువంటి రక్తపు స్నానము, శిలువ మీద పడినటువంటి రక్తపు స్నానము, ఆయన పడినటువంటి వేదన స్నానము, ఆయన పడినటువంటి బాధల స్నానము సూచిస్తూ ఉంది. భవిష్యత్తులో యేసుక్రీస్తు పొందేటువంటి ది యాగ్నీ ఆఫ్ క్రైస్ట్, ది సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్, ద బాత్ విత్ బ్లడ్, రక్తపు జ్ఞానస్థానాన్ని సూచిస్తూ ఉంది. ప్రియులారా సహోదరి సహోదరులు, చదవండి ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. అందులోకి యేసు మీరు కోరినది ఏమియో మీరు మీరు ఎరుగరు నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలకగా చేయగలము అని వారి ఇరువురు సమాధానం కూడా సమాధానం ఇచ్చి. ఎవరు ఇరువురు? యోహాను గారు, యాకోబు గారు, ఇద్దరు అన్నదమ్ములు కూడా. తర్వాత వచ్చేసామండి. అందుకు యేసు మీరు నా పాత్ర నుండి పానము చేయగలరు మీరు, కానీ కుడి ఎడమల కూర్చుండగా చేయనది నేను కాదు నా తండ్రి నెరవేర్చినటువంటి వారికి అది లభించును. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క పానపాత్రం ఏంటి? యేసు ప్రభు యొక్క రక్తపు స్నానం ఏంటి? యేసు ప్రభు పొందేటువంటి రక్తపు జ్ఞానస్నానం ఏంటి అంటే ఆయన శ్రమలు, ఆయన వేదన, ఆయన మరణము, ఆయన శిలువ వేదన, అదే రక్తపు స్నానం అనేది. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులారా, దాన్ని సూచిస్తూ ఉంది. ఇదిగో యోర్దాను నదిలో యేసు ప్రభు పొందేటువంటి జ్ఞానస్నానం. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 5 కారణాలు యేసు ప్రభు జ్ఞానస్నానం పొందడానికి ఆయన ఇచ్చేటువంటి బలమైనటువంటి కారణాలేవి. పాపాత్ముడు కాకుండా కానీ, ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ మానవుడు కాబట్టి బాప్టిస్ట్ యోహానుకు ఇచ్చినటువంటి జ్ఞానస్థానం సరైనదే అని నిరూపించడం కోసం యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందుకున్నాడు అనే విషయాన్ని ఈ 5 కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులారా, కాబట్టి చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 42వ కీర్తన 7వ వచనం చదవండి. జలపాతములు హోరుమని శబ్దమిచ్చుచున్నవి అగాధ జల ప్రవాహములు ఒకదానికొకటి పిలుచుకున్నట్లు ఉన్నవి వాని కెరటములు నా మీదకు వచ్చి నన్ను ముంచి వేసినవి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యోర్దాను నదిలో పొందినటువంటి జ్ఞానస్నానం, ఆయన యోర్దాను నది నీటిలో పొందినటువంటి ఆ జ్ఞానస్నానం అనేది ఇక్కడ యేసు ప్రభుని యొక్క శ్రమను సూచిస్తూ ఉంది, ఆయన మరణవేదన సూచిస్తూ ఉంది, ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన యాకడి అన్ని కూడా సూచిస్తూ ఉంది. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులను, అలాగే చదవండి ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. యోనా ప్రవక్త చదవండి. నీవు నన్ను కడలలోకి విసిరివేసితివి, సముద్ర గర్భమున పడవేసితివి, ప్రవాహములు నన్ను చుట్టుముట్టెను, నీ మహాతరంగములు నా మీదకి పొర్లి వచ్చెను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నీటిలో మునిగారైనా, ప్రవహించేటువంటి యోర్దాను నదిలో మునిగారైనా జ్ఞానస్నానం పొందుకోవడం కోసం. అలాగే యోనా ప్రవక్త కూడా సముద్రంలో మునిగాడైనా అక్కడే ఆయనకి మరణమని, అక్కడే ఆయనకి పునరుత్తరమని, అక్కడే ఆయనకి మరణము, అక్కడే ఆయనకి జీవము. ప్రియబిడ్డలారా, అక్కడే ఆయనకి జ్ఞానస్థానము యోనా ప్రవక్తకి. అలాగే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు కూడా యోర్దాను నదీ జలాల్లో ఆయన మునిగారు. కాబట్టి ఆయన మరణవేదన, ఆయన శ్రమలు, ఆయన కష్టాలు, ఆయన బాధలు, ఆయన రక్తపు స్నానం అని చెప్పని మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా సహోదరి సహోదరులారా, ఈ 5 కారణాలని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎందుకని జ్ఞానస్నానం పొందవలసి వచ్చింది. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి 3 దివ్యగ్రంథ పట్టణాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి పట్టణంలో ప్రియబిడ్డలారా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, 6వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యెషయా గ్రంథము ఈ మొదటి పట్టణంలో మనం చూసే విషయం ఏంటంటే అసలు యేసు ప్రభుని యొక్క నిత్యత్వం ఏంటి. కొన్ని వందల సంవత్సరాల క్రితం తనకు పుట్టబోయేటువంటి యేసుక్రీస్తు, మనుష్యావతారమైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఒక మనిషిగా జన్మిస్తాడు, మనుష్యావతారం ఎత్తుతాడు. యేసుక్రీస్తు తన కొడుకు
అదిగో ఆయన ఇటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు, ఇటువంటి క్యారెక్టర్, ఇటువంటి పర్సనాలిటీ, ఇటువంటి విధానం కలిగి ఉంటాడు అనేది 100 సంవత్సరాలకు ముందే యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా ప్రవక్త గ్రంథంలో ప్రవచనం చేశాడు. బిడ్డలారా, సహోదరి సహోదరులు, ఏమంటే ఆయన నడవడికి ఈ విధంగా ఉంటుంది, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ ఈ విధంగా ఉంటుందని చెప్పని మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గ్రంథంలో మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనం 2 విషయాలు మనం అధ్యయనం చేయాలి. దెర్ ఆర్ 2 థింగ్స్ టు బి అనలైజ్డ్. 2 విషయాలు మనం అనలైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, అధ్యయనం చేయాలి. ఈరోజు మొదటి పట్టణం ద్వారాగా ఏంటో 2 విషయాలు అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని పట్ల యేసుక్రీస్తు మొదటిది, మానవుల పట్ల యేసుక్రీస్తు. ఈ 2 విషయాలు మనం ధ్యానం చేయాలి మొదటి పట్టణం ద్వారాగా. దేవుని పట్ల యేసుక్రీస్తు నడిచిన విధానం, మానవుల పట్ల యేసుక్రీస్తు యొక్క విధానం, ఈ 2 వీళ్ళ విషయాలు మనం ధ్యానం చేయాలి. మొదటిగా దేవుని పట్ల మొదటి పట్టణంలో యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేస్తే, దేవుని పట్ల ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ఆయన ప్రియబిడ్డలారా నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద ట్రస్ట్ వర్తీ సర్వెంట్, ద ఫెయిత్ఫుల్ సర్వెంట్. యేసుక్రీస్తు నమ్మదగిన వాడిగా ఉన్నాడు, నమ్మదగిన వాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు. మొదటి పట్టణం మనం వింటూ ఉన్నాం. అలాగే ప్రియబిడ్డలారా ఆయన ప్రియమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు తండ్రి దేవుని పట్ల. తర్వాత ఆయన పవిత్రాత్మ చేత అభిషిక్తుడై ఉన్నాడు. తర్వాత దేవుని సంతోషం తెచ్చిపెట్టేవాడు యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఆయన నాకు ప్రీతిని చేకూర్చువాడు, ఆయన నాకు నమ్మదగిన సేవకుడు, ఆయన ప్రియమైన కుమారుడు, ఆయన పవిత్రాత్మ చేత అభిషిక్తుడు అనే విషయాన్ని మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరు, ఇది దేవుని పట్ల క్రీస్తు ప్రభు నడుచుకున్న విధానం. యేసుక్రీస్తు దేవుని పట్ల నమ్మకస్తుడిగా ఉన్నాడు, నమ్మదగిన సేవకుడుగా ఉన్నాడు, ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు, దేవునికి సంతోషం ఇచ్చేటువంటి ఒక చక్కనైన సేవకుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. అలాగే పవిత్రాత్మ చేత అభిషిక్తుడయ్యాడు యేసుక్రీస్తు. అది దేవుని పట్ల యేసయ్యకున్నటువంటి సంబంధం. అలాగే మానవుల పట్ల యేసు ప్రభు యొక్క విధానం, నడవడిక ఏ విధంగా ఉందంటే ఆయన న్యాయమును చేకూర్చువాడు. మొదటిది ఆయన న్యాయమును చేకూర్చువాడు, ఆయన వెలుగునిచ్చేవాడు. అలాగే మృదు స్వభావి, సౌమ్యుడు, నిరాశపడడు, నిరాశపరచడు. అలాగే నిరుత్సాహపరచడు. అలాగే ప్రజలకు ఆశాజ్యోతి యేసుక్రీస్తు. ఆయన స్వస్థపరచువాడు. ఒక మాట చెప్పాలంటే మేలు చేయవాడు యేసుక్రీస్తు, మంచిని చేయవాడు యేసుక్రీస్తు. ఇది మనుషుల పట్ల యేసయ్యకున్నటువంటి విధానం. కొన్ని 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి మనుష్యావతారం ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు తండ్రి దేవుని కుమారుడు ఈ విధంగా ఉంటాడు అనే విషయాన్ని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా గ్రంథస్థం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇక్కడ ఒక మన చిన్న విషయాన్ని గమనించాలి. ఏంటో చిన్న విషయం, అది కొన్ని 100 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుడతాడు. యెషయా ప్రవక్త తర్వాత 100 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జన్మిస్తాడు. మరి యేసు ప్రభు 100 సంవత్సరాలకు ముందే దేవుని కార్యాలు ఇంకా నెరవేర్చల, మనిషిగా పుట్టల. ఇప్పుడు యెషయా ప్రవక్త గ్రంథంలో చెప్పినటువంటి విషయం, ఇప్పుడు మొదటి పట్టణం యొక్క ప్రవచనం యెషయా ప్రవక్త చెప్పినప్పుడు యేసుప్రభు ఇంకా పుట్టలేదు కదా. మరి యేసుప్రభు పుట్టకుండానే దేవుడు యేసుప్రభు మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. యేసుప్రభు ఈ మొదటి పట్టణం చెప్పిన విషయాలు ఏమీ కూడా అప్పటికింకా నెరవేరలా. కానీ 100 సంవత్సరాలకు ముందే తన కుమారుడు యేసుక్రీస్తు ఫలానా పని ఈ పని చేస్తానని చెప్పి ముందే చెప్పేశాడు. ఎలా మరి యేసుప్రభు ఈ పనులన్నీ కూడా చేయకముందే ఆయన నన్ను సంతోషపెడతాడు, నాకు సంతృప్తినిస్తాడు, ఆయన నా ప్రియమైన కుమారుడు, నమ్మదగిన సేవకుడు అనే విషయాన్ని ముందే చెప్పాడు. ఎందుకు ఏ విధంగా అంటే ప్రియబిడ్డలారా, తాను తన కొడుకు మీద, తన కుమారుడు యేసుప్రభు మీద ఎంతో అపారమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మన మీద కూడా అంతే నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మీరు గమనించండి ఒకసారి, దావీదు మహారాజుకి కొడుకు పుడతాడని, అతని ద్వారాగా తనకంటూ ఒక దేవాలయాన్ని కట్టించుకుంటాడని చెప్పని దేవుడు దావీదుతో చెప్పాడు. అప్పటికింకా దావీదు బెర్షెబను పెళ్లి చేసుకోవాలి. దావీదు బెర్షెబతో సంసారం చేయట్లా, మహారాణి ఎవరింకా. కానీ సొలొమోను మహారాజు పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. దేవుడు
సొలొమోను మహారాజు ఈ పని చేస్తాడు నాకు అని నమ్మకాలు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, మనందరి మీద కూడా దేవుడు ఒక అపారమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. నమ్మకం పెట్టుకుంటాడు మనందరి మీద కూడా. మన పుట్టక ముందే ఫలానా వ్యక్తి నా కోసం ఈ పని చేస్తాడు, నాకు ఈ విధంగా ఉంటాడు, నాకు సంతోషం ఇస్తాడు, నాకు చక్కనటువంటి ప్రీతికరమైనటువంటి సేవకుడు ఉంటాడు, ప్రియమైన కుమారుడిగా కుమార్తెగా ఉంటారు అని నమ్మకాన్ని మన మీద పెట్టుకుంటాడు తండ్రి దేవుడు కూడా. యేసుప్రభు మీద పెట్టుకున్నట్లేదు, సొలొమోను మహారాజు మీద పెట్టుకున్నట్లేదు, ప్రవక్తలందరి మీద మనందరి మీద కూడా అదే నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ మనము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడు కోరుకునే పనులు మనం చేయాలి. యేసుప్రభు చేసినట్లు, సొలొమోను మహారాజు చేసినట్లు, దావీదు చేసినట్లు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మనం అందరం కూడా దేవుని పట్ల, దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవిస్తూ ఉండాలి. అదే విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. అలాగే రెండో పట్టణం మనం ధ్యానం చేద్దాం. రెండో పట్టణం ప్రియబిడ్డలారా, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ రెండో పట్టణం ప్రియబిడ్డలారా, సహోదరు సహోదరులారా, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతమైన సువార్త పరిచర్యని గురించి పునీత పేతురు గారు రాస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన సువార్త పరిచర్యని గురించి పేతురు గారు రాస్తున్నారు చక్కగా. ఏమని? ఇదిగో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. భయభక్తులతో కలిగి జీవిస్తే ఏ జాతి వాడైనా కానీ దేవునికి అంగీకార యోగ్యుడే అని పేతురు గారు మాట్లాడుతూ ఒక చక్కని మాట్లాడుతున్నాడు యేసుప్రభుని గురించి. ఏమని? ఇదిగో యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తారాయన, పవిత్రమైన శక్తిని పొందుకున్నారాయన, అద్భుతమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు చేశారాయన. యోదయ ప్రాంతాలు చేశారాయన, గల్లీ ప్రాంతాలు కూడా అద్భుతమైన సువార్త పరిచర్య చేశాడాయన. సైతాన్ నుండి యేసు ప్రభు మానవులందరూ కూడా విముక్తులుగా చేసి ఉన్నారు. సైతాను శక్తుల నుంచి, సైతాను బందీకాడ నుంచి ఆనాడు యేసుక్రీస్తు అందరినీ కూడా విడుదల చేసి ఉన్నాడు. దయ్యం పట్టిన వారిని విడుదల చేశాడు అని పేతురు గారు మాట్లాడుతూ, రెండవదిగా పాపం నుండి అందరినీ కూడా విమోచన చేస్తూ ఉన్నాడు. అలాగే మూడవదిగా ప్రియబిడ్డలారా, రోగము నుంచి, జబ్బుల నుంచి, వ్యాధి బాధల నుంచి యేసుక్రీస్తు విమోచిస్తూ ఉన్నాడు. ఈ మూడు అద్భుతమైన సువార్త పరిచర్య రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు చేశాడు. ఒకటేమో పాపము నుంచి, ఇంకోటేమో సైతాన్ నుంచి, ఇంకోటేమో రోగము నుంచి యేసుక్రీస్తు విమోచించారు అనే విషయాన్ని పేతురు గారు రెండో పాఠంలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు సువిశేషులకు వస్తూ ఉన్నాం. యోర్దాను నదిలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందేటువంటి అద్భుతమైన దృశ్యం అది. యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందేటువంటి అది ఒక వండర్ఫుల్ సీన్, అద్భుతమైనటువంటి అది ఒక దృశ్యం. అది గమనించాలి మనం. ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు 30 సంవత్సరాలు కూడా తన తల్లి దగ్గర, తన తండ్రి దగ్గర, మరియమ్మ గారి దగ్గర, జోజప్ప గారి దగ్గర 30 లాంగ్ ఇయర్స్ వాళ్ళతో ఉండిపోయాడు యేసుక్రీస్తు. అంటే దేవునికి సంతోషపెట్టే కార్యాలు, దేవునికి ఆనందపరిచేటువంటి పనులు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా నేర్చుకున్నాడు. ప్రియబిడ్డలారా, 30 సంవత్సరాలు అయిన తర్వాత యోర్దాను నది దగ్గరికి వచ్చాడు దేవుని ప్రణాళిక ప్రకారంగా. మరి అక్కడ చూస్తే యోర్దాను నదిలో జనసందోహం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది యోర్దాను నది. యోర్దాను నదిలోనే బాప్టిస్ట్ యోహాను గారు ఉన్నారు. జనమందరూ కూడా బారులు తీరి ఉన్నారు. జనమందరూ కూడా బారులు తీరి ఉన్నారు. ఆ యోర్దాను నదిలో అనేక రకాలైనటువంటి జనం ఉన్నారు. అక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకీయులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, మత నాయకులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, బొండ్రోతులు ఉన్నారు, అలాగే పాపాత్ములు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, శంకరులు ఉన్నారు. అందరూ కూడా ఉన్నారు. సాధారణ జనం అందరూ కూడా ఉన్నారు. జనంతో కిక్కిరిసిపోయింది యోర్దాను నది. బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చేటువంటి జ్ఞానస్థాన ప్రదేశం. మరి మొదటి విషయం ఏంటంటే, ఎంతమంది జనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు సాదాసీదాగా హంగు ఆర్పాట లేకుండా యోర్దాను నది దగ్గరికి వచ్చేసాడు. వినయం ఉట్టిపడుతూ ఉంది, విధేయత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది, వినమ్రత యేసుప్రభుకి విధానంలో కనిపిస్తూ ఉంది. వినయం, విధేయత, వినమ్రత యేసుప్రభులో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి యోర్దాను నదికి వస్తూ ఉన్నప్పుడు. మరి రెండో విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రీస్తు వారిలో ఒకడుగా వచ్చాడు యోర్దాను నదికి.
క్రీస్తు భగవంతుడు వారిలో ఒకటిగా వచ్చాడు యోర్దాను నది దగ్గరికి. అంతమంది జనంలో నేను కూడా ఒక్కడిని అన్నట్లుగా వచ్చాడు యేసుక్రీస్తు. ఏ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లేకుండా యేసుక్రీస్తు వచ్చేసాడు యోర్దాను నది దగ్గరికి బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా జ్ఞానస్నానం పొందుకోవటానికి. ఇది రెండవది. జనంలో ఒకటిగా, అందరిలో ఒకటిగా యేసు ప్రభు వాళ్ళతో ఒకటిగా వచ్చాడు యేసుక్రీస్తు. అది రెండవది. మరి మూడవది ఏంటి అంటే ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఇదిగో మానవ రక్షణ నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, రక్షణ కార్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను, రక్షణ సువార్త పరిచర్యని నేను ప్రారంభిస్తున్నాను అనే సూచనగా యేసుక్రీస్తు యోర్దాను నదికి వచ్చాడు. ప్రియమిత్రులారా, మరి మూడో విషయం ఏంటంటే యోర్దాను నదిలోకి దిగటం అనేది యేసు ప్రభువు యొక్క మరణాన్ని సూచిస్తూ ఉంది. యోర్దాను నదిలో నుంచి బయటికి రావటం అనేది యేసు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. నదిలోకి దిగటం అనేది ఏమో ఆయన యొక్క మరణాన్ని, నదిలోంచి బయటికి రావటం ఏమో ఆయన యొక్క పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరు, ఇది నాలుగో విషయం. మన ఐదో విషయం ఏంటంటే ప్రియమిత్రులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు భగవంతుడే నిలువెత్తు నిదర్శనం. టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ సైన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ టు ద హ్యుమానిటీ. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో యేసు ప్రభు నిలువెత్తు నిదర్శనం మనందరం కూడా. చదవండి ఒకసారి మత్తయి సువార్త 3:15 బాప్టిస్ట్ యోహాను గారితో అంటూ ఉన్నాడు. బాప్టిస్ట్ యోహాను గారు అంటూ ఉన్నాడు యేసు ప్రభుతో ఏమని, ఇదిగో నీవు నా దగ్గర రావడం ఏంటి, నీవు నా యొద్దకు రావటం ఏంటి, నేనే నీ చేత జ్ఞానస్నానం పొందవలసిన వాడిని, అటువంటి నీవు నా యొద్దకు రావటం ఏంటి అని వారించాడు యేసుక్రీస్తుని బాప్టిస్ట్ యోహాను గారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని మన ఇద్దరం నెరవేర్చడం అనేది ఉత్తమం, సమంజసం, మంచిదని చెప్పంటున్నాడు. చదవండి అక్కడ మత్తయి సువార్త 3:15. మత్తయి 3:15. అందుకు యేసు ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము దేవుని సంకల్పము అంతటిని మనమిద్దరము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము మంచిది. ఈ రీతిగా మనిద్దరం కలిసి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం చాలా ఉత్తమం, చాలా మంచిది అని చెప్పని యేసుక్రీస్తు బాప్టిస్ట్ యోహాను గారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చడంలో యేసుక్రీస్తు నిలువెత్తు నిదర్శనం. కాబట్టి మనము కూడా మన జీవితంలో దేవుని చిత్తానికి లోబడాల, దేవుని ప్రణాళికకు లోబడాల, దేవుని కార్యాలు జరగాలి. మన కార్యాలు కాదు, మన చిత్తం కాదు, మన యొక్క తలంపులు కాదు, మన యొక్క పనులు కాదు నెరవేరవలసింది. దేవుని యొక్క చిత్తం నెరవేరాలా, దేవుని కార్యాలు జరగాల, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలా. మన ప్రణాళికలు కాదు, మన నిర్ణయాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తన చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేరాలి అని యేసుక్రీస్తు బాప్టిస్ట్ యోహాను గారికి అలాగే సకల మానవాళికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ జ్ఞానస్థానం పొందేటువంటి క్రమంలో పవిత్రత్వ సర్వేశ్వరుడు పావురవ రూపంలో దిగి వచ్చాడు యేసయ్య మీదకి. పవిత్రత్వ సర్వేశ్వరుడు పావురవ రూపంలో యేసు ప్రభు మీదకి దిగి వచ్చాడు. ఇన్ ఏ టాంజిబుల్ ఫామ్. అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. అది ఆత్మీయమైన దృశ్యం. అది ఎంతో అద్భుతం, ఎంతో రమణీయం, ఎంతో కమనీయమైనటువంటి దృశ్యం. అది అద్భుతం, వండర్ఫుల్ సీన్ ఇట్ ఈస్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డవ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ పావురం అనగానే పవిత్రతకు సూచన, శాంతికి నిదర్శనం. ద ప్యూరిటీ అండ్ ద పీస్ ద డవ్ సిగ్నిఫైస్. ఈ పౌరమైనటువంటి, ఈ పవిత్రమైనటువంటి ఈ పక్షి పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనం 11వ వచనంలో నోవా జలప్రళయం తర్వాత 2 పక్షులు బయటకు పంపించాడు, కిటికీ ఓపెన్ చేసి. మొదటిదేమో కాకి, రెండవదేమో పావురం. కాకిని పంపించాడు, కాకి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేసింది, మళ్ళీ గోడ దగ్గరికి వచ్చేసింది. అలాగే పౌరం పంపించాడు నోవా, తిరిగి మళ్ళీ గోడ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ రెండవసారి కూడా ఈ కాకిని పంపించాడు నోవా. కాకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాల. ఎందుకని? కాకి మృతదేహాన్ని తినటం మొదలుపెట్టింది.
ఈ కాకి ఇప్పుడు దేని సూచిస్తుంది అంటే ఫ్లెష్ సూచిస్తుంది. అంటే ఏంటి? భౌతికమైనటువంటి శరీరాన్ని సూచిస్తుంది కాకి, భౌతికమైన జీవితాన్ని సూచిస్తుంది. అలాగే పౌరం అనేది స్పిరిట్, ఆత్మను సూచిస్తుంది. కాకి అశుద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా తింటది, కానీ పౌరం మాత్రం తన తాను అశుద్ధపరచుకోదు, అపవిత్రపరచుకోదు. ఇట్ కెనాట్ డిఫైన్ ఇట్ సెల్ఫ్. పౌరం అనేది పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అనవసరమైనటువంటివి, నిషేధించబడినటువంటివి, దరిద్రమైన వస్తువుల్ని పౌరం అనేది తినదు. కాబట్టి కాకేమో మళ్ళీ తిరిగి రాలా, పౌరం మాత్రం మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ మూడవసారి నోవా మూడవసారి పౌరం పంపించాడు. పౌరం పంపిస్తే పౌరం తిరిగి ఒక ఒలీవ కొమ్మను, ఒలీవ రెమ్మని తన ముక్కుకు కరుచుకొని తీసుకొచ్చింది ప్రవక్త దగ్గరికి, నోవా దగ్గరికి. అంటే అర్థం ఏంటి? ఒలీవ కొమ్మ అంటే అర్థం ఏంటి? శాంతి. అంటే భగవంతుడు సకల సృష్టితో శాంతి కుదుర్చుకున్నాడు, దేవుని కోపం చల్లారింది, సృష్టితో శాంతి కలిగింది అనేటువంటి చిహ్నం ఇది గుర్తు. అది మొదటిసారి మనం చూసినటువంటి పౌరం ప్రిమిట్లారా, సహోదరి సోదర. కాబట్టి మరి ఒలీవ కొమ్మ, ఒలీవ రెమ్మ అంటే అర్థం ఏంటి? శాంతి, శాంతి గుర్తు, శాంతికి శిఖరం పౌరమును ఈ ఒలీవ కొమ్మ, ఒలీవ రెమ్మ. అది మొదటి. రెండోది ఏంటంటే ప్రిమిట్లారా, సహోదరి సోదర, యోనా అనే పేరుకి అర్థం ఏంటంటే డవ్, పౌరం. యోనా ప్రవక్తకి పేరు ఉంది కదా, ఆ యోనా ప్రవక్త యొక్క పేరుకి అర్థం ఏంటంటే డవ్ అని అర్థం. అంటే శాంతి, అంటే పవిత్రత. ఏ విధంగా అయితే యోనా ప్రవక్త ప్రిమిలారా, సహోదరి సహోదరులారా, అన్యులకు సువార్త పరిచయం చేశాడు, అన్యులకు సువార్త పరిచయం చేశాడు, నినివే పట్టణం వెళ్ళి అన్యులకు సువార్త పరిచయం చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా అన్యులకు సువార్త పరిచర్య చేశాడు. ఆయన జ్ఞానస్థానం పొందిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు ఎడారిలో శోధించబడిన తర్వాత ఆయన తిన్నగా గల్లియ ప్రాంతానికి వెళ్ళాడు, అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త పరిచయం చేశాడు. అందుకని యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుని గురించి ఒక గుర్తు ఏమైనా అడిగితే, ఒక సంకేతం ఏమైనా అడిగితే ఆయన అంటున్నాడు, యోనా ప్రవక్త కన్నా మించిన శిఖరం అనేది నేను మీకు ఇవ్వను. యోనా విధంగా అయితే చేప గర్భంలో జ్ఞానస్థానం పొందుకున్నాడో, నీటిలో జ్ఞానస్థానం పొందుకున్నాడో, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నీటిలో జ్ఞానస్థానం పొందుకున్నాడు. అదే ఆయన శిలువ శ్రమలు, అదే ఆయన మరణ వేదన. యోనా ప్రవక్తని ఒక చిహ్నంగా యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు ప్రిమిలారా, సహోదరి సోదరు. కాబట్టి రెండవది ఏంటంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు తర్వాత తండ్రి దేవుడి స్వరం వినపడుతుంది. తండ్రి దేవుని యొక్క స్వరం వినిపిస్తూ ఉంది, తండ్రి దేవుని యొక్క స్వరం వినిపిస్తూ ఉంది. పవిత్రాత్మ చేత యేసుక్రీస్తు అభ్యర్థన పొందుకున్నాడు, ఆత్మాభిషేకం పొందుకున్నాడు. అక్కడ తర్వాత ఆకాశం తెరవబడి తండ్రి దేవునికి స్వరం వినిపిస్తూ ఉంది. తండ్రి దేవునికి స్వరం యోర్దాను నదిలో వినిపిస్తూ ఉంది. ఈ నా ప్రియమైన కుమారుడు, ఈయనని గురించి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ నా ప్రియమైన కుమారుడు, ఈయనని గురించి నేను ఆనందిస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ఈ నా ప్రియమైన కుమారుడని, యేసుక్రీస్తు ఈయన యందు నేను సంతోషిస్తున్నానని తండ్రి దేవుడు అన్నారు కదా. మరి దేవునికి సంతోషమిచ్చే కార్యం, దేవునికి సంతోషమిచ్చేటువంటి కార్యాలు, ప్రీతినిచ్చే కార్యాలు ఇంకా యేసుప్రభు చేయలే. రక్షణాత్మకమైన కార్యాలు చేయలే. ఆయన సువార్త పరిచయం ఇంకా మొదలుపెట్టల. తన శిలువ శ్రమణ మరణ పునరుద్ధరణలు ఇంకా రాలా దగ్గరికి. అది స్టార్టింగ్, అది ప్రారంభమే. మరి ఏ తండ్రి ఎవడే అన్నాడు, ఈ నా ప్రియమైన కుమారుడు, ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను అన్నాను కదా యేసుప్రభుని గురించి. అంటే దాని అర్థం ఏంటంటే మనము యేసుక్రీస్తు ఈ సకల ప్రజలందరూ కూడా దేవునికి ప్రియమైనటువంటి కుమార్తెలమే. ముందే యేసుక్రీస్తు తండ్రి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని తన వారిగా ఎన్నుకున్నాడు, తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు. తనకు సంతోషించే పనులు చేస్తామని, ఆనందకరమైన పనులు చేస్తామని, తన నచ్చే కార్యక్రమాలు చేస్తామని దేవుడు ముందే మనల్ని ఎన్నుకున్నాడు. యేసుప్రభుని ఎన్నుకున్నట్లుగా, యెషయా ఎన్నుకున్నట్లుగా, ప్రవక్తలందరూ కూడా ఎన్నుకున్నట్లుగా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా మనము దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. అంటే మన మీద అంత నమ్మకం, యేసుప్రభు మీద అంత నమ్మకం, అపారమైన నమ్మకం యేసుప్రభు మీద, అపారమైన నమ్మకం మన మీద, అపారమైన నమ్మకం సకల మానవాళి మీద. మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటామని, దేవునికి మంచి బిడ్డలుగా ఉంటామని, మంచి కుమార్తెలు ఉంటామని ఇక్కడ మనం తండ్రి దేవుని నమ్మకాన్ని మనం సూచిస్తూ ఉన్నాం. గమనించండి ఒకసారి, చదవండి ఒకసారి కీర్తన గ్రంథము, చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 2వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి.
నేను ప్రభు శాసనములను ఎరిగించెదను. ప్రభు నాతో ఇట్లనేను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. గమనించండి, ఇక్కడ నేడు నేను నిన్ను కనియుంటిని. ఇక తండ్రి దేవుడు యేసు ప్రభు పట్ల చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటది? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందభరితుడైతిని, ఇతని యందు నేను సంతోషపడుతున్నాను అని కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చెప్పినట్లుగా ఇక్కడ కూడా యేసు ప్రభు గురించి అంటున్నాడు తండ్రి దేవుడు, ఇదిగో నా ప్రియమైన కుమారుడు. అంటే అర్థం ఏంటి? నేడు నేను కని ఉన్నాను అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినటువంటి ఆ భౌతికమైన జన్మ గురించి కానీ ఇక్కడ చెప్పేది తండ్రి దేవుడు. నాకు సంతోషించే కార్యము, రక్షణ కార్యం నెరవేర్చే నా కుమారుడు అని పునరుత్తరమైన తర్వాత తండ్రి దేవుడు యేసుని గురించి చెప్పినటువంటి మాట అది. ఈ కీర్తన 2:7 వచనంలో మనం చూసినట్టుగా నేను నేడు ఇతడిని కంటిని, నా ప్రియమైన కుమారుడు అనే మాట ఇక్కడ ఏది అని యోర్దానులో వేదప్రభు చెప్పిన మాట, నా ప్రియమైన కుమారుడు ఇతని ఎందుకు ఆనందిస్తున్నాను అని చెప్పిన మాట రెండింటికి అర్థం ఒకటే. యేసుక్రీస్తు తండ్రి దేవునికి ప్రియమైన కుమారుడు. తండ్రి దేవుడు నచ్చే పనులు చేశాడు, మెచ్చే పనులు చేశాడు యేసుక్రీస్తు. ఆయన పశువుల పుట్టిన సందర్భాన్ని బట్టి కాదు, ఆయన మరణాన్ని జయించినప్పుడు, పునరుత్తరమైనప్పుడు చెప్పిన మాట ఇది. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 సందర్భాల్లో తండ్రి దేవుడు యేసు ప్రభుని ధృవీకరిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన కుమారుడు, నా కుమారుడు నాకు చాలా ఇష్టం, నా కుమారుడు నాకు చాలా ఇష్టం, సంతోషం అని చెప్పని 3 సందర్భాల్లో యేసు ప్రభుని గురించి ధృవీకరించాడు, కన్ఫర్మ్ చేశారు, అఫర్మ్ చేశారు. ఎక్కడ? మొదటిది ఎక్కడ అంటే యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందే సమయంలో తండ్రి దేవుడు తన కుమారుడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రెండోది ఎక్కడంటే తాబోరు కొండ మీద యేసుక్రీస్తు దివ్యరూపధారణ చెందినప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, ఈ నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి మీరు ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఆయనను ఆలకించండి అని 2వ సందర్భం. మరి 3వ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు రక్షణ కార్యాన్ని నెరవేర్చే సమయంలో ఆయన గెత్సేమనే తోటలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నప్పుడు, రక్తము చెమట కారుస్తూ ఉన్నప్పుడు తండ్రి దేవుడు యేసు ప్రభుని గురించి అంటూ ఉన్నాడు, దిస్ ఈజ్ మై బిలవెడ్ సన్. నేను ఈ గడియని ప్రతిష్ఠ చేశాను, పవిత్రపరిచాను, నీకోసం మరలా పవిత్రపరుస్తాను, నీకోసం మరలా దీన్ని పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను, మహిమపరుస్తాను అని తండ్రి దేవుడు 3 సందర్భాల్లో యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటది? యేసుక్రీస్తు తండ్రి దేవునికి ప్రియమైన కుమారుడు. ఏ విధంగా? తన పబ్లిక్ మినిస్ట్రీ ద్వారాగా, ఆయన మరణం ద్వారాగా, ఆయన శ్రమల ద్వారాగా, ఆయన సమాధి ద్వారాగా, ఆయన పునరుత్తరం ద్వారాగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రియ సహోదరు. కాబట్టి ఈ యోర్దాను నదిలో జ్ఞానస్థానం పొందుకోవటం అనేది అక్కడ మనం చూసేటువంటి ఆ సంఘటన మాత్రమే కాదు, ఆయన తన జీవితాంతం కూడా ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఉంటారు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు, దేవుడికి నచ్చే పనులు చేస్తారు. అలాగే మనం కూడా యేసు ప్రభు లాగానే యేసు ప్రభు వలె తండ్రి దేవునికి నచ్చే పనులు, యేసు ప్రభుకి నచ్చే పనులు మనం చేస్తూ ఉండాలి. దేవునికి అలాగే మనమందరం కూడా కుమారులుగా కుమార్తెలుగా మంచి జీవితాన్ని జీవించాలని తండ్రి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు లాగానే మీరు కూడా ఉండండి, మీరు కూడా జీవించాలి. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభు యొక్క విధానం, యేసు ప్రభు యొక్క పద్ధతి, యేసు ప్రభు యొక్క పర్సనాలిటీ, యేసు ప్రభు యొక్క క్యారెక్టర్ మీకు కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఇదిగో యేసుక్రీస్తు యొక్క జ్ఞానస్థాన పండుగని మనము ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి తల్లవచ్చండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మాతండి, ప్రేమగల ప్రభు, మీకే వందనములు, స్తోత్రం మాతండి. ఇదిగో ప్రభు, యావత్ కథోలిక శిశువుతో కలిసి ఈరోజు మేమందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్థాన పండుగను మేము కొనిగడుతూ ఉన్నాం. దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి 3 పట్టణాలను కూడా మేము చాలా చక్కగా ధ్యానం చేసుకున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు మీకు సంతోషించే కుమారుడని, మీకు ఆనందించే కుమారుడని, మీ చిత్తాన్ని నెరవేర్చే కుమారుడని మేము ప్రకటిస్తూ ఉన్నాం. దేవా, దీవించండి, ఆశీర్వదించండి. యేసు ప్రభులాగానే మేము కూడా మా వ్యక్తిత్వాన్ని, మా మనస్తత్వాన్ని, మా విధానాన్ని, మా పద్ధతిని, మా పర్సనాలిటీ, మా క్యారెక్టర్, మా విధానం, మా నడవడిక అన్నీ కూడా క్రీస్తు ప్రభువు లాగానే మేము తయారవ్వాలని చెప్పని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు, మమ్మల్ని కూడా మీ కుమారుడి వల్ల మమ్మల్ని కూడా మార్చండి, దీవించండి. దేవ, మా దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ప్రభుని పోలి జీవించేలాగా దీవించి ఆశ్రయించండి. దేవ, మేము ఎల్లప్పుడూ కూడా మీకు సంతోషించే పనులు చేయాలి, మీకు ఆనందనిచ్చే పనులు చేయాలి.
మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారో అవే పనులు చేసేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారో అవే పనులు చేసేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమంది ప్రభువా మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపాన్ని పొందుకోవాలి, మారు మనసును పశ్చాత్తాప హృదయాన్ని పొందుకొని మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేమని పెట్టుకుంటూ ఉన్నాం. దేవా, ఈ వాక్య పరిచర్య ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎల్లప్పుడూ కూడా మేమందరం కూడా రక్షణ పొందుకొని మీ మార్గంలో క్రీస్తు చూపించిన మార్గంలో నడిచే విధానాన్ని నడిచేలాగా దీవించి ఆస్వాదించండి. దేవా, ఎంతోమంది ప్రభువా పశ్చాత్తాపం పొంది పరిశుద్ధతను పొంది పవిత్రమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఒక పవిత్రత హృదయాన్ని పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఎంతో శ్రమతో కూడినటువంటి ఈ దేవ సువార్త పరిచర్య ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ప్రభువా మా ప్రియతమ గురువులు కాటు యోహాను సమని దీవించి ఆశ్రయించమని, ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎన్నో కొన్ని వందల ప్రభువా భక్తి గీతాల ప్రభు నాకు అందించబడుతున్నాయి తండ్రి. మా విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఆ భక్తి గీతాలను ప్రభు మేము ఎల్లప్పుడూ కూడా ఆస్వాదిస్తూ మీ నామ సంకీర్తన చేసే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ, ఇటువంటి ప్రసంగాల ద్వారాగా మేమందరం కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో, మీరు మా నుంచి ఎంత ప్రేమను కోరుకుంటున్నారో, ఎంత ఇష్టాన్ని కోరుకుంటున్నారో, ఎంత ఆశతో ఉన్నారో మా పట్ల ఆ విధంగా మమ్మల్ని మేము నడుచుకునే భాగ్యం దయచేయమని, అలాగే ఈ ఎస్ఎంజే క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చేసినటువంటి స్వార్థ పరిచయం దీవించమని, ఈ దేవా ఈ యూట్యూబ్ ఛానల్లో పనిచేసినటువంటి ప్రతి బృందాన్ని కార్యవర్గాన్ని దీవించి ఆస్వాదించమని, దేవ మా విచారణలను, మా గ్రామాలను, మా మేత్రాస్థాన్ని, యావత్ కథోలిక శ్రీసభను దీవించి ఆస్వాదించమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.